శ్రీకృష్ణుడు మరణించిన అతని గుండె మాత్రం ఇంకా బ్రతికే ఉంది. శ్రీకృష్ణుడి అవతారాంతం ఎలా జరిగింది? ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు తన లీలలు ముగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చింది. వేటగాడు కృష్ణుని కాలు జింకక పొరపాటు పడి బాణం విసిరాడు. అది విధి ప్రకారం జరిగిన సంఘటన. కృష్ణుడు నవ్వుతూ నువ్వు చేసినది తప్పు కాదు అని ఆశీర్వదించాడు. ఇక్కడే శ్రీకృష్ణుడి మానవ లీలలు ముగిశాయి. దహన సంస్కారాల్లో జరిగిన అద్భుతం, శ్రీకృష్ణుడి దేహాన్ని సాంప్రదాయం ప్రకారం అగ్నిలో దహనం చేశారు. అందరూ గమనించిన విషయం ఏమిటంటే శరీరం మొత్తం భస్మమైంది, కానీ గుండె మాత్రం కాలలేదు. ఇది సాధారణ విషయం కాదు. అగ్నిదేవుడు కూడా తాకలేకపోయిన అవయం ఆ గుండె ఎందుకు కాలలేదు? భక్తుల విశ్వాసం ప్రకారం ఇప్పటికీ నశించవు. అందుకే ఆ గుండె అగ్నికి కూడా లొంగలేదు. ఆ గుండెని ఏం చేశారు? దహనం తర్వాత ఆ గుండెను సముద్రంలో ప్రవహింపజేశారు అని పురాణ కథనం చెబుతుంది. అదే గుండె పూరీ ప్రాంతానికి చేరిందని విశ్వాసం. పూరి జగన్నాథ ఆలయం అసలు రహస్యం ఇక్కడే. జగన్నాథ స్వామి, పూరిలో ఉన్న జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడి స్వరూపమే అని అనేక మంది విశ్వసిస్తారు.